ఏం డబ్బులంటేయా? డబ్బు మాట వినపడతాను, నీ మాట వినపడతలేదు. ఇందాక కొట్టావుగా, మాట వినపడతలా. డబ్బు వినపడుతుంది కానీ ఏంటో డబ్బు మోగుతుందని వస్తున్నాను కానీ మాట వినపడతలా. అసలు విషయం తెలియట్లేదయ్యా. నాకు చెవుడు వచ్చింది అనుకుంటా. జనాలు అంటున్నారయ్యా, మా ఊరోళ్ళు నీకు చెవుడు వచ్చిందిరా అని అంటున్నారు. నువ్వు అనలేదు, అడెవడో ఒకరు అన్నాడు, ఒరే నీకు చెవుడు వచ్చిందిరా అని. ఏంటి విషయం ఏంటి? ఎక్కడ? మనూరులోనా? నేను అసలే అమాయకున్నాయా, ఏదో బతుకుతున్నాను. నేను అసలే అమాయకుడిని. అమాయకుడికి ఏం తెలుస్తుందయ్యా? తెలియదు కదా. అమాయకుడికి ఏమో తెలుస్తుందా? మరి నవ్వుతావేంటయ్యా? నేనేం చేయను, అసలు నువ్వు చెబుతున్నావు కానీ అంటున్నా. నువ్వేంటి అమాయకుడు ఏంటి అన్నది నాకు మనసు ఒప్పలేదా? అంటే అమాయకుడు ఎలా ఉంటాడు? అమాయకుడు అంటేనో తెలుగు గలవాడు, అంటే తెలుగు గలవాడు కూడా అమాయకుడు లాగా ఉంటాడు ఒకడు. అవునా కదా? సార్ నీ లెక్క ప్రకారం ఎండ్లో నేర్లోంచు చెప్పు. రావయ్యా. ఇప్పుడు పెద్ద ఇష్యూ అయిపోయింది, పెద్ద సమస్య ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు అమాయకుడు ఎలా ఉంటాడు చూసావా? చూడు. సరే, తెలుగులో అమాయకుడిని చూసావా? తెలుగు వాళ్ళు అమాయకులుగా ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? బాగానే ఉంటారు. బాగానే ఉంటారా? బాగానే ఉంటారు. తెలుగుగా మాట్లాడతారు. ఇప్పుడు నేను తెలుగుగా మాట్లాడుతున్నా, తెలుగు తక్కువ మాట్లాడుతున్నాను. నువ్వు తెలుగుగానే మాట్లాడుతున్నావు. అవునా? ఇప్పుడు తెలుగులో అయితే ఇక్కడ ఊర్లో ఎందుకు ఉంటాను? ఈ ఇల్లు ఎవరిదైతే? సరే, బూసిగాడు మనవాడిని. సరే, అదే సరే, ఓకే. రాఘోపర్రావు గారు లాగా నాకు డైలాగ్ మాట్లాడుతూ ఉంటావు. సరే, అంత ఓకే. ఇప్పుడు బూసిగాడు మనవాడిని, కానీ ఈ ఊర్లోనే నాకు మానవ జన్మెత్త బట్టలు కనుక్కుంటున్నావని అని ఒక అన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు. అన్నం తింటున్నావా, బట్టలు కట్టాలా అని చెప్తున్నాడు. మళ్ళీ చెప్తా, మానవ జన్మెత్తావు, బట్టలు కట్టుకుంటున్నావు అని ఒక అతను అన్నాడు. ఇప్పుడు నేనేం చేయను చెప్పు. బట్టలు కట్టుకుంటున్నావు అంటే సిగ్గిగానేగా అంతే అంటావా? మరేంటి? నేనేం చేస్తాను తెలుసు. అప్పుడు ఆకుపూట లేకుండా అంటించేస్తా. అర్థమైందా? రాత్రిపూట చుక్కలు కనపడతాయి, ఇప్పుడు పగులు పూట చుక్కలు చూపిస్తా. అర్థమైందా?